నమస్కారం అండి శ్రీధర్ శర్మ గారు. నమస్కారం అమ్మ. శ్రావణ మాసం గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడుకున్నాం. అయితే ఈ శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నాగుల పంచమి జరుపుకుంటూ ఉంటారు. అయితే నాగుల పంచమికి సంబంధించి ఆరోగ్యాల రీత్యా కానీ లేకపోతే ఇంకా అనేక ఇబ్బందులు ప్రతినిత్యం ఎదుర్కొంటున్న సందర్భంలో పుట్టకి పూజ చేయడం కానీ లేకపోతే నాగుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు ఆచరించడం కానీ చేస్తూ ఉంటారు. అయితే సరైన విధి విధానాలు ఏంటి, ఎవరు ఆచరించాలి అని అంటారు? నాగుల పంచమికి సంబంధించి ఆ ప్రముఖంగా ఆ రోజుని ఎందుకు జరుపుకుంటూ ఉంటారు అనేది తెలియజేయండి. నాగపంచమి మీరు గమనిస్తే ఈ సంవత్సరం ఈ నాగపంచమి సోమవారం రోజు వచ్చింది. శ్రావణ మాసంలో శుక్రవారాలతో పాటు విశేషమైనటువంటి రోజులు అన్నీ దాదాపుగా విశేషమనే చెప్పాలి. ఎందుకంటే సోమవారం శివుడికి సంబంధించింది. శ్రావణ సోమవారాలని ఉత్తర భారతంలో బాగా విశేషంగా చేస్తూ ఉంటారు. తర్వాత శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని మంగళవారాలు చేస్తాం. తర్వాత శ్రావణ శనివారాలు వెంకటేశ్వర దీపారాధనలు, శనిబాధలు ఉండేటువంటి వారు ఆ రోజు బాగా విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇందులో విశేషంగా చెప్పేటువంటిది ఏమిటయా అంటే ఈ నాగపంచమి. సర్పము అనేటువంటి శబ్దం మనకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సహజంగా మనం ఏమనుకుంటాం, వివాహ సంబంధమైనటువంటి కుజదోషములు లేదా సంతాన దోషములు లేదా పుట్టినటువంటి సంతానానికి ఉండేటువంటి ఆయుధ దోషములు ఇవి పోవటానికి ఈ సర్పారాధన చేసుకోవాలి అని మనం చెప్తూ ఉంటాం. అసలు ఈ శ్రావణ మాసం వచ్చేటువంటి ఋతువు కనుక మీరు గమనిస్తే దీనికి ముందు ఆషాఢంలో మనకి చాతుర్మాస్యం ప్రారంభమైంది. ఆషాఢ పౌర్ణమికి 4 నెలల పాటు సన్యాసుల్ని కూడా ఎక్కడికి తిరగద్దు, ఈ 4 నెలలు ఒక దగ్గరే ఉండమని చెప్తారు. ఎందుకని మామూలుగా సన్యాసస్తులు ఈ రోజు ఇక్కడ భోజనం చేస్తే ఆ రోజు అదే ఊర్లో నిద్ర చేయకూడదు. ఆయన వాళ్ళకు ఉండేటువంటి సన్యాస నియమం. అలాంటిది ఆ గ్రామస్తులంతా కూడా ఆషాఢ పౌర్ణమికి మీరు ఇక్కడే ఉండండి, 4 నెలలు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకని బాగా వర్షాలు పడి నదులు బాగా విపరీతంగా పొంగేటువంటి సమయం ఇది. నదులు బాగా నీళ్ళు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, సహజంగా భూమిలో ఉండేటువంటి ఈ జీవాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సరీసృపాలు కానీ ఎలకలు కానీ ఇత్యాదులన్నీ కూడా. వీటిని చూసి మన ప్రజలు సహజంగా భయభ్రాంతులకు గురవుతారు. అవి మనల్ని చూసి భయానికి గురైనా కూడా అవి మనల్ని ఏమీ చేయలేవు దగ్గరగా వెళ్తే తప్ప. వీళ్ళు 10 మంది ఉండి ఏ సర్పాన్ని చూసారనుకోండి దాన్ని చంపేస్తాం. కనుక అందుకనే మన దాంట్లో మీరు గమనిస్తే ప్రతి జంతువుకి ఏదో ఒక దేవతామూర్తిని ఆపాదించేసి వాటిని ఈ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయకుండా చూస్తూ ఉంటాం. తర్వాత ఇది మనకి లౌకికంగా కనిపించేటువంటి విషయం. అందుకని సర్పానికి పూజ అనగానే అది ఎక్కడ కనిపించినా దండం పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, అది వెళ్ళిపోతుంది. సహజంగా అవి కూడా మన నుంచి పారిపోవాలనే చూస్తాయి. అవేం ఎదురకుండా వచ్చి మనతో పోరాడాలని చూడవు. కాబట్టి నువ్వు దానికి భగవత్ స్వరూపం దండం పెట్టుకుని ఏదో వెనక్కి వెళ్ళిపోయావు అనుకోండి, అది వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆలోచన నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి, ఎప్పుడో సడన్గా చూసావు అనుకోండి భయం వేస్తుంది ఫస్ట్. అందుకని ఈ భయం పోవటానికి ఏం చేస్తారా అంటే ఈ నాగపంచమి, నాగుల చవితి ఇత్యాది పర్వదినాల్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చూపించడం చిన్నపిల్లలు బాల్యం నుంచి అలవాటు చేస్తారు వాళ్ళకి. ఇది లౌకికంగా మనకు కనిపించేటువంటి విషయం. తర్వాత కుజుడు రాహువు సంతానానికి వివాహానికి కారకులు. కుజదోషం ఉంటే వైధవ్య దోషం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని మీకు ఆ వైధవ్య దోషం ఉండేటువంటి వారికి ముందే వేప చెట్టుతో వివాహం చేయటం, అదే మగవారికి అయితే తెల్ల జిల్లేడు చెట్టుకిచ్చి అర్క వివాహం చేస్తారు. కదలి వివాహం అరటి చెట్టుతో వివాహం చేయటం ఆడవారికి అయితే ఇవన్నీ ఉంటాయి. చేసి అరటి చెట్టు నరికేస్తారు. అంటే ఆ మొదటి భర్త చనిపోయాడు అన్న దాంతో సమానం అని. ఈ వైధవ్య దోషాలు ఎవరి వల్ల వస్తాయి? కుజుడి వల్ల, రాహు వల్ల వస్తాయి. ఈ కుజరాహువులు ఇచ్చేటువంటి వైధవ్య దోషాలు తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉందా అంటే గౌరీ అమ్మ వరకు ఉంది. అందుకని విశేషంగా శ్రావణ మాసంలో ఈ గౌరీ పూజ, గౌరీ వ్రతం చేయమనేటువంటి కారణం అది. అంటే ఇప్పుడు కుజదోషంలో మనకి మామూలుగా ఈ జైలుకి వెళ్ళడం కానీ నిందలు పడటం కానీ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం కదా, మరి వారు కూడా ఇలా నాగుల పంచమి జరుపుకోవచ్చు అంట. ఇప్పుడు సహజంగా కొన్ని ప్రత్యేకమైన శాంతులు వాటికి దోషాలు ఉన్నవారు మాత్రమే చెయ్యాలి. ఇవన్నీ కూడా మన విధులు. శ్రావణ శుక్రవారం పూజ చేయాలి, అది విధి మనకి. ఇక ఇందులో వీడు చేయొచ్చా వీళ్ళు చేయకూడదా అనేటువంటి మాట లేదు, అందరూ చేసి తీరాల్సిందే. వినాయక చవితికి గణపతిని ఆరాధన చేయాలి, అది విధి. నేను చెయ్యక్కర్లేదు, నాకు నీలాప నిందలు పడవు, నాకు ఆ భయం లేదు అంటానికి లేదు, అది విధి. లేదు ప్రత్యేకమైన ఏదైనా శని త్రయోదశి ఉందనుకోండి, ఆ రోజు శనికి తైలాభిషేకం చేసి శనిదానం ఇమ్మన్నాం అనుకోండి, అది శని బాధ పీడితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు తప్పకుండా చేయాలి, అందరూ కూడా అందరూ చేసుకుంటే నష్టమేమీ లేదు. అవన్నీ ఏమిటాయా అంటే ప్రత్యేకమైన శాంతులు, ఇవి విధులు. ఇవి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. దేనికి చేసి తీరాలి అంటే ఇందాకని చెప్పుకున్నట్లుగా సర్పం నీకెదురు పడకూడదు, నువ్వు సర్పానికి ఎదురు పడకూడదు. ఇది లౌకికంగా కనిపించేటువంటి విషయం. తర్వాత మీరు ఆ రోజు గమనిస్తే ఈ పుట్టలో 3 ఉత్తరాయణలు పాలుపోయమని. సహజంగా
ఎప్పుడైనా కూడా మన ఆచారం పెట్టినటువంటి సందర్భంలో ఉండేటువంటి ఉన్నత ఉద్దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. తరాలు గడిచే కొద్దీ ఆ ఉద్దేశం అసలు ఎవరికి అర్థం కాదు. పొట్టలో పాలు పోయమనగానే 11 లీటర్ల పాలు 21 లీటర్ల పాలు పోసేస్తూ ఉంటారు తీసుకుపోయి. అసలు అంత అవసరం లేదని. అసలు పాలు ఎందుకు పోయమంటారు? తాగనే తాగదు పాలు పాము అని అనేసి అని అంటారు కదా. పాలు ఎందుకు పోయాలి అంటే మీకు ఇందాకని చెప్పుకున్నట్టుగా చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడికి సంబంధించినటువంటి ద్రవ్యం ఏంటంటే క్షీరం. నువ్వు తేలిగ్గా లభించేటువంటిది వెండి, ఇవన్నీ కూడా చంద్ర సంబంధం. అందుకే మీకు ఈ రాహుకేతు గ్రహణాలు అయినప్పుడు ఆ వెండితో చేసినటువంటి నాగ పడిగన దానం ఇమ్మని చెప్తాం. దేనికి ఇమ్మంటాం అంటే చంద్ర సంబంధమైనటువంటి లోహం అన్నమాట. అది వెళ్ళి నువ్వు కిలోలు వెండి పోయలేవు కదా. అందుకని ఒక చెంచాడు ఉద్ధరాయణ 3 ఉద్ధరాయణలు 3 సార్లు అంటే ఒక స్పూన్తో తీసుకున్న పాలు 3 సార్లు పోయమని పుట్టలో. అంతే చాలు. మరి గుడ్లు కూడా వేస్తూ ఉంటారు. అది ప్రాంతీయంలో వచ్చినటువంటిదే కానీ దీనికి ప్రమాణం లేదు. రెండవది ఇందులో ఇంకొక విశేషం ఏమిటాయి అంటే పుట్టలు ఎవరు పెడతాయి? చీమలు పెడతాయి. చీమలు ఎక్కడికి వస్తాయి? తీపి ఉండేటువంటి ప్రదేశానికి వస్తాయి. ఈ పాలు కూడా ఎలా వేయమని? కొద్దిగా తేనె, ఒక చుక్క, దాంతో ఈ పాలు బాగా కలిపి అది 3 ఉద్ధరాయణలు వేయమని. వేస్తే ఏమవుతుంది? 3 ఉద్ధరాయణలు 3 సార్లుగా వేస్తే ఆ పుట్ట ఇలా ఉంటుంది పొడుగ్గా. అసలు కిందకు కూడా వెళ్ళదు అది. ఓన్లీ ఆ గోడల వరకే ఉంటుంది. ఉండి ఆ గోడలు బలిష్టం అవుతాయి. రెండోది చీమలు ఇంకా ఆకర్షితమయ్యి ఇంకా ఎక్కువ అక్కడ పుట్టల్ని పెడతానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పాలు పోయాలన్నా పుట్టలు దొరకట్లేదు మనకి. పుట్టలే అంతా మనుషులమే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ. కనుక దీంట్లో అంతరార్థం అది పాలు పోయటం అనేది. తర్వాత చంద్ర సంబంధమైన ద్రవ్యాన్ని అక్కడ వదులుతున్నాం, అదే తీర్థంగా తీసుకుంటున్నాం. ఇంకా మీకు గమనిస్తే బెల్లము, ఈ బియ్య పిండితో చేసిన చనివిడి అక్కడ, లేదంటే నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి నైవేద్యంగా పెడతారు. అవును, చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాగులు అనగానే చిమ్మిలి పెట్టాలి అని పెట్టమని. అసలు సంతానం లేని వాడికి మందు కూడా ఆ చిమ్మిలే. బెల్లము నువ్వులే. నువ్వుల్లో ఉండేటువంటిది ఏంటి? కాల్షియం. మనందరికీ తెలిసిందే. బాగా ఎక్కువ గ్లాస్ పాల కంటే ఒక చెంచాడు నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది కాల్షియం. వీడికి కావాల్సింది ఏంటి? వివాహమైనటువంటి వధువులకు కావాల్సింది ఏమిటి? బలం. ఆ బలం దేంట్లో ఉంది? ఆ చిమ్మిల్లోనే ఉంది. అది ఇప్పుడు ఎందుకు తినాలి? ఈ శ్రావణ మాసంలో ఇందాకని చెప్పినట్టు వర్ష ఋతువు. మీకు గమనిస్తే ఇది వేడి కాదు, చలి కాదు. వేడి నీళ్ళు స్నానం చేయాలో తెలియదు, చన్నీళ్ళు స్నానం చేయాలో తెలియదు. ఒక రకమైన వాతావరణం. ఈ బెల్లం ఏంటంటే వేడిని పెంచుతుంది శరీరంలో. ఆ నువ్వులు కూడా వేడే. కనుక ఇది తినటం వల్ల దాన్ని ప్రసాదంగా పెట్టి శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలు పోతాయి. ఇది మనకు కనిపించేటువంటి అర్థం. తర్వాత సర్ప సంబంధమైనటువంటి ఆరాధన. మీరు జాతక చక్రంలో చూస్తే పంచమ స్థానం సంతాన స్థానం. ఏమొచ్చింది ఇప్పుడు మనకి? నాగ పంచమి, 5వ తిథి వచ్చింది. ఈ పంచమి తిథిలో ఆ సర్పారాధన చేయమని. తద్వారా నీకు జాతకంలో ఉండేటువంటి ఆ పంచమ సంబంధమైన దోషాలంటే సంతాన సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంగా చూస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇందాకని చెప్పుకున్నట్టుగా కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో చూసి ఈ సర్పారాధన చేస్తాం. మీరు ఏదైనా గమనిస్తే మీరు ఓన్లీ పూజ చేయటం వరకే ఉండదు, ఆ రోజంతా అదే దీక్షలో ఉంటాం మనం. శాకాహారం, బ్రహ్మచర్యం ఇత్యాది దీక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ, లేదంటే ఈ నాగుల పంచమికి కానీ, లేదంటే మంగళగౌరి వ్రతానికి కానీ, దేనికైనా సరే ఇదే దీక్ష. అంటే ఎందుకు ఇదంతా అంటే ఆ రోజంతా దానికి సంబంధించినటువంటి ఆలోచనలోనే ఉండాలి. ఎలా ఉంటావు? ఉపాసన చేయటమే, మంత్రజపం చేయటమే, ఆ స్తోత్రం చదవటమే. అంతకుమించి ఎలా ఉంటాం? వేరే భజన చేస్తావు. ఇదే కదా. ఏదైనా ఒక విషయం గురించి, భగవత్ తత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ 4-5 మార్గాలు తప్పించి ఇంకో మార్గం లేదు. అంటే ఆ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటాం, సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం తీసుకోమంటాం. ఇంకా మీరు విశేషంగా గమనిస్తే ఈ నాగుల పంచమికి చిన్నపిల్లలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలకు ఒక రాగి చెంబులో తేనె, ఆ తేనె వేసి దానం ఇస్తూ ఉంటారు. బ్రాహ్మణ వేద విద్యార్థులు ఎవరైనా ఉంటే 7వ సంవత్సరంలో ఉపనయనం అయిపోయిన విద్యార్థులు, అంటే 10వ సంవత్సరం రాకూడదు వాడికి, 2 అంకెల సంఖ్య వయసు రాకుండా 7, 8, 9 వరకు అనుకోండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ కౌమార దశలో ఉంటాడు. కుమారస్వామి కౌమారం. అది కౌమారం దాటితే యువకుడిక. 11 తర్వాత నుంచి వాడికి 12, 13 నుంచి టీనేజ్లోకి వెళ్ళిపోతాడు. 10 నుంచి దానికి ప్రీ టీనేజ్. 10 నుంచి వాడికి దానికి సంబంధించినటువంటి అవగాహన వచ్చేస్తుంది. 9 వరకు అటు బాలుడు కాదు, ఇటు పెద్దవాడు కాదు. 5 ఏళ్ల వరకు బాలుడు. 5 దాటితే 9 వరకు వాడు కౌమారుడు. ఆ కుమార వయసులో ఉంటాడు వాడు. ఆ వయసులో వాడికి ఏమిటి? వాడికి అటు బాలత్వం ఉండదు, ఇటు పెద్ద మనిషి తరహాగా కూడా ఉండడు. మీరు గమనిస్తే ఆ వయసులో పిల్లలు ఎలా ఉంటారు? చంచలంగా ఉంటారు. అందుకనే వేదం ఆ వయసులో ప్రారంభించమని. అంటే వాడికి వేద బీజం పడేదే ఆ వయసులో. ఆ కౌమార వయసులో ఉండేటువంటి విద్యార్థిని తీసుకుని వెళ్ళి వేద పాఠశాలలో వేస్తే వాడికి బీజం పడటమే వేద బీజం పడుతుంది. కాబట్టి వాడు యువకుడు అయ్యేసరికి వేదం చదువుకుని బయటకు వచ్చేస్తాడు. వాడికి వేదం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. అటువంటి విద్యార్థికి
తేనె నింపినటువంటి పాత్ర. శక్తిని కొద్దీ వెండి, రాగి, ఇత్తడి ఇక మన ఇష్టం. ఎవరైనా ఇవ్వచ్చు అంటారు. ఎవరైనా కూడా బాగా ఇంకా విశేషంగా వివాహం ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు, తర్వాత సంతానం ఆలస్యం అయ్యేటువంటి వారు, వీరు ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది. అంతేకాక ఈ చిమ్మిలి ప్రసాదం బాగా ఎక్కువగా చేసి కొంత అక్కడ పుట్ట దగ్గర పెట్టి కొంత వీరు ప్రసాదంగా తీసుకుని ఆ వచ్చినటువంటి వారందరికీ కూడా పంచాలి. దీనివల్ల కూడా ఈ సంతాన సంబంధమైన దోషాలు తొందరగా పోతాయి. ఈ దంపతుల మధ్యన అన్యోన్యత, ఆ తర్వాత సంతానం. అందుకనే మీకు గమనిస్తే రెండు పక్కపక్కన వచ్చినాయి ఈసారి. సోమవారం ఏమో నాగపంచమి, మంగళవారం శ్రావణ మంగళ గౌరి వ్రతం. మంగళ గౌరి, మాంగళ్య గౌరి, మీ కులదేవత, ఇష్టదేవత ఎవరన్నా ఉండనివ్వండి, వివాహంలో మీకు మంగళసూత్రానికి ఏం పూజ చేయిస్తారు? గౌరీ అష్టోత్తరం. వేరే ఇంకో మాట లేదు. ఎందుకని అంటే క్షీరసాగర మదనం, ఈ నెలంతా క్షీరసాగర మదనం చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే క్షీరసాగర మదనంలో మొట్టమొదటి ఏమొచ్చింది అంటే హాలాహలం వచ్చింది. ఆ విషయం ఏం చేయాలి ఎవరికి అర్థం కావట్లా. చివరి తీసుకెళ్లి శివుడికి నమస్కారం చేసుకుని మమ్మల్ని కాపాడాలని అడిగారు. దేనికి ఆయన దగ్గరికే వెళ్ళాలి అంటే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. మీకు నాకేమన్నా ఇబ్బంది వచ్చింది ఎవరికి చెప్పుకుంటాం? ఈ వయసైనా అమ్మ నాన్నలకే చెప్పుకోవాలి ఇలా వచ్చింది కష్టం అని. బహుశా వాళ్ళు తీర్చలేకపోవచ్చు, తీర్చగలగచ్చు, అది వారి వారి శక్తి. కానీ మన సమస్య అయితే వారికి చెప్పుకుంటాం, మనసు తేలికవుతుందనే భారంతో. వీళ్ళంతా వెళ్ళి ఆ తల్లిదండ్రులకి చెప్పుకున్నారు, ఆది దంపతులకి. ఈయన వెంటనే గ్లాస్ తీసుకుని తాగేయలేదు, ఏమీ చేయలే ఈయన అసలు. పార్వతీ అమ్మవారి వైపున ఇలా చూస్తాడు ఆ గౌరీ అమ్మవారు. ఆవిడ ఇలా అంటుంది తాగండి అని, కనుసైగా అంతే. తీసుకుని ఆయన తాగుతాడు. లోపలికి వెళ్ళిందా బ్రహ్మాండోదర తీర్థాన్ని, ఆయన ఉదరంలోనే అన్నీ ఉన్నాయని. బయట ఏమో దేవతలు రాక్షసులు ఉన్నారని. లోపలికి వెళ్తే లోపల ఉండేటువంటి ఈ యొక్క మానవుల ఈ సంతతి అంతా కూడా నాశనం అయిపోతుంది. బయట ఉంచితే దేవదానవ సంతతి నాశనం అయిపోతుంది. ఏం చేయాలి? అందుకని ఆయన దాన్ని గొంతులో ఉంచుకుంటాడు. లోపలికి వెళ్ళదు, బయటికి వెళ్ళదు, అక్కడ ఆగిపోయి ఉంటుంది అట్లాగా. అంటే ఏ స్త్రీ అయినా సరే తన భర్తకి చెప్పగలదా ఇంత ధైర్యంగా? ఇంత కష్టం వచ్చింది నన్ను కాపాడని పిల్లాడు అడిగాడు అనుకోండి, సరే వాడు బాధ వాడు భర్తాడులే అంటుంది, కానీ ఈవిడ చెప్పదు. ఈవిడ ఎందుకు చెప్పింది అంటే ఆవిడ మాంగళ్యం మీద ఆవిడకి అంత నమ్మకం. అందుకని మాంగళ్య గౌరి అని ఆవిడకి పేరు. ఆవిడని ఉపాసన చేస్తే వైధవ్యాధి దోషాలు పోతాయి. వైధవ్యాధి దోషాలు పోతే సరిపోతుందా అంటే సరిపోదుగా. మరి భార్యాభర్తలు చక్కగా ఉన్నారు. మన హిందూ ధర్మం ప్రకారం వివాహానికి పరిపూర్ణత ఏమిటా అంటే సంతానమే. మీకు వివాహ మంత్రంలో కూడా ధర్మ ప్రజా సంపత్తి అర్థం అని చెప్తాం మనం. సంతానం కావాలి, సంతాన సంబంధమైన దోషాలు పోవాలంటే ఇదిగో ఇందాకని చెప్పుకున్నట్టుగా మరలా ఈ నాగపంచమి దగ్గరికి రావాలి. ఇక్కడ అన్యోన్యత ఉంది, అక్కడ సంతాన సంబంధమైన దోషాలు పోయినాయి, వివాహ సంబంధమైన దోషాలు పోయినాయి. ఇంకా మిగిలేదేమిటి? చక్కటి సంతానం. అదేగా అందరూ కోరుకునేది. అదిగో ఈ చక్కటి సంతానం కావాలి అంటే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతము, అట్లానే ఈ నాగపంచమి ఈ విధి చేసుకుంటాం వల్ల చక్కగా అందరికీ కూడా అన్యోన్య దాంపత్యము, సంతానము కలుగుతుంది. కాబట్టి మన ఛానల్ చూసే ప్రేక్షకులందరూ కూడా ఈ 2 పర్వదినాలు విశేషంగా ఆచరించి తద్వారా ఆయా దేవతల అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, మామూలుగా జరుపుకుంటూ ఉంటాం తప్ప ఇంత వివరంగా తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆచరిస్తారని అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు ఇంత వివరంగా తెలియజేసినందుకు. నమస్కారం.